నా పేరు అనంతారు కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీకు సంబంధించిన వివిధ గ్రూపుల్లో షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ నుండి మాకు మరింత ప్రోత్సాహం అందినట్లు అవుతుంది. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతిరోజు దినపత్రికలో వచ్చే ప్రతి విషయం ఉద్యోగ నియామక పరీక్షలో ప్రశ్నించరు. ఆ సమయంలో అంశానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి అడుగుతారు. అలాంటి ప్రాధాన్యత గల విషయాలు ఏమో తెలుసుకుని దానికి సంబంధించిన వీడియోలను రూపొందించి మీకు అందిస్తున్నాం. పోటీ పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉన్న అంశాలను ఎంచుకొని పోటీ పరీక్షల్లో 100% ప్రశ్నలను సులభంగా సమాధానాలను గుర్తించే విధంగా విశ్వసనీయమైన సమాచారంతో ఈ వీడియోను రూపొందించి మీ ముందుకు తీసుకుని రావటం అనేది జరిగింది. ఈరోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో బ్రిక్స్ సదస్సు 2025కు సంబంధించిన వీడియోను తీసుకొచ్చాం. ఈ సదస్సు ఎక్కడ జరిగినది, ఎన్నవది, అధ్యక్షత వహించిన దేశం ఏది, బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడ్డది, ఆ పేరు ఎవరు సూచించారు, ప్రారంభంలో సభ్య దేశాలు ఎన్ని, ప్రస్తుత సభ్య దేశాలు ఎన్ని, 2025లో చివరిగా చేరిన సభ్య దేశం ఏది, భాగస్వామ్య దేశాలు ఎన్ని, ఏవి, ఇప్పటివరకు బ్రెజిల్లో ఎన్ని సమావేశాలు నిర్వహించారు, రాబోయే 18వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారు, బ్రిక్స్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉండాలని ప్రతిపాదనలు చేసింది ఎవరు, బ్రిక్స్ బ్యాంక్ ఎక్కడ, ప్రస్తుతం దాని అధ్యక్షత ఎవరు, మొదలగు విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. 17వ బ్రిక్స్ సమ్మిట్ 2025 జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో మరింత సమగ్ర మరియు స్థిరమైన పాలన కోసం ప్రపంచ దక్షిణ సహకారాన్ని బలోపేతం చేయడం అనే థీమ్తో బ్రెజిల్ దేశం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా అధ్యక్షత వహించడం అనేది జరిగింది. బ్రిక్స్ లోని మొదటి అక్షరం గల బ్రెజిల్ దేశంలో 17వ సమావేశం జరిగింది. గతంలో కూడా బ్రెజిల్లో సమావేశాలు జరిగినాయి. ఎన్నిసార్లు జరిగాయి అంటే 3 సార్లు జరిగాయి. 2010లో 2వ సమావేశం, 2014లో 6వ సమావేశం జరిగింది. అదేవిధంగా 2019లో 11వ సమావేశం జరిగింది. అంటే బ్రెజిల్లో ఎన్ని సమావేశాలు జరిగాయి అంటే 3 సార్లు సమావేశం జరగటం అనేది జరిగింది. అసలుకి ఈ బ్రిక్స్ ప్రతిపాదన చేసింది ఎవరు, ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. 2001లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మెన్ సాచ్ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ తొలిసారిగా బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలకు బ్రిక్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఆనాడు ఈ 4 దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్య ఆదాయం గల దేశాలని పేర్కొనటం అనేది జరిగింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ గోల్డ్మెన్ సాచ్ అనేది ఏమిటి. గోల్డ్మెన్ సాచ్ అనేది పెట్టుబడి, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు అందించే ఒక అమెరికన్ బహుళజాతి సంస్థ. 2050 నాటికి ప్రపంచానికి బ్రిక్స్ దేశాలు నేతృత్వం వహించగలవని నీల్ అంచనా వేయటం జరిగింది. బ్రిక్స్ అనేది ప్రపంచంలో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అంటే బ్రిక్స్ కూటమి మొదటిసారిగా ఎప్పుడు ఏర్పడ్డాయి అనేదంటే 2006లో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతోటి ఒక గ్రూప్ అనేది ఏర్పడ్డది. ప్రారంభంలో బ్రిక్స్ ఎన్ని దేశాలు ఉన్నాయంటే 4. ప్రారంభంలో బ్రిక్స్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 4 దేశాలు ఉన్నాయి. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు. మరి ఇవి ఏర్పడటానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే IMF, ప్రపంచ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందిన దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు వెనకబడిన దేశాల గళాన్ని వినిపించిందే ఈ కూటమి ఏర్పాటైనది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటిదంటే ప్రపంచం మీద ఆధిపత్యం వహించే పాశ్చాత్య శక్తుల్ని ఏంటిదంటే వాటిని ఎదుర్కోవటానికి ఏంటంటే ఈ సంస్థ ఏర్పాటు అయినదనేది మనం తెలుసుకుంటున్నాం. పాశ్చాత్య శక్తులతో సాంప్రదాయకంగా ఆధిపత్యం చెలాయించే ప్రపంచ పాలన నిర్మాణాలను సంస్కరించడానికి ప్రయత్నిస్తున్న అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమే బ్రిక్స్. ఈ బ్రిక్స్ లో ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయి అనేదంటే 5 దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యాన్ని సాధించడం, అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క అభిప్రాయాలను ప్రపంచానికి వినిపించడమే బ్రిక్స్ లక్ష్యం. బ్రిక్స్ లక్ష్యం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యాన్ని సాధించడం,
అభివృద్ధి చెందుతున్న దేశాల అభిప్రాయాలను ప్రపంచానికి వినిపించడమే బ్రిక్స్ లక్ష్యం. బ్రిక్స్ అనేది ఎన్ని దేశాల యొక్క కూటమి అనేది అంటే బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా సమైక్య. బ్రిక్స్ అనే పదం ఎలా ఏర్పడ్డది అనేదంటే 5 దేశాల యొక్క మొదటి అక్షరాల కలయికతోటి. బ్రిక్స్ అనే పదం ఈ 5 దేశాల మొదటి అక్షరాల కలయికతోటి ఏర్పడ్డది. 2006లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని జరిగిన G8 అవుట్ రీచ్ సమ్మిట్ సందర్భంగా బ్రిక్స్ దేశాల నాయకుల సమావేశంలో ఈ గ్రూపును మొదటసారిగా అనధికారికంగా ఏర్పాటు చేశారు. అంటే 2006లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన G8 అవుట్ రీచ్ సమ్మిట్ సందర్భంగా బ్రిక్స్ ని అనధికారికంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ సంవత్సరం తర్వాత న్యూయార్క్ లో జరిగిన 1వ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ బ్రిక్స్ లో మొట్టమొదటిసారిగా చేరిన దేశం ఏంటిది అనేదంటే దక్షిణాఫ్రికా చేరటం అనేది జరిగింది. 9 మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అనేది అంటే రష్యాలోని ఎకాటెరిన్బర్గ్ లో జరిగింది. మొదటి సమావేశం రష్యాలోని ఎకాటెరిన్బర్గ్ లో జరిగింది. 2010లో దక్షిణాఫ్రికా పూర్తి సభ్య దేశంగా మారటం జరిగింది. అప్పటాలించే బ్రిక్స్ గా మారింది. 2010 కన్నా ముందు బ్రిక్ గా పిలవటం జరిగింది. ఆ తర్వాత 2010 నుంచి బ్రిక్స్ గా మారటం జరిగింది. ప్రస్తుతం బ్రిక్స్ దేశంలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 11 సభ్య దేశాలు ఉన్నాయి. 10 భాగస్వామ్య దేశాలతోటి బ్రిక్స్ విస్తరించింది. మరి ప్రారంభంలో బ్రిక్స్ లో 5 దేశాలు ఉన్నాయి. జోహాన్స్బర్గ్ డిక్లరేషన్ 2023 ప్రకారం 2024 జనవరి 1 నుండి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో బ్రిక్స్ లో పూర్తి స్థాయి సభ్యులుగా చేరారు. ఈ విస్తరణతో బ్రిక్స్ కూటమి మరింత బలంగా మారింది. అయితే అర్జెంటీనా ముందుగా చేరటానికి ఆసక్తి చూపి ఆ తర్వాత తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం జరిగింది. జనవరి 2025లో ఇండోనేషియా పూర్తి సభ్య దేశంగా మారింది. ఇండోనేషియా పూర్తి సభ్య దేశంగా మారటంతో బ్రిక్స్ లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే ప్రస్తుతం 11 సభ్య దేశాలుగా ఉన్నాయి. అదేవిధంగా భాగస్వామ్య దేశాలుగా వియత్నాం, బెలారస్, బోల్వియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగండా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలు చేరాయి. అసలు బ్రిక్స్ లక్ష్యాలు ఏంటిది, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకుందాం. బ్రిక్స్ దేశాల కూటమిలో ఉన్న అన్ని దేశాలు G20లో ఉన్న దేశాలే. బ్రిక్స్ ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలు మరియు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడం వంటి వివిధ అంశాలను గురించి చర్చిస్తాయి. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సంస్కరించాలని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వర్తమాన దేశాలకు మరింత అభివృద్ధి కల్పించాలని కోరుకుంటున్నాయి. దీని యొక్క ముఖ్య లక్ష్యం, బ్రిక్స్ యొక్క లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను సంస్కరించాలని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో వర్తమాన దేశాలకు మరింత అభివృద్ధి కల్పించాలని కోరుకుంటున్నాయి. బ్రిక్స్ వార్షిక సమావేశాలు 2009 నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. 2009 నుంచి బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాల్లో కలుస్తున్నాయి. మొత్తంగా బ్రిక్స్ ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వేదిక. ఇది వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను, ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది మరియు ప్రపంచ వ్యవహారాలలో వాటి పాత్ర పెంచుతుంది. దాని సందర్భంగానే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది IMF లాంటిది. IMF లాంటిది అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తుంటే బ్రిక్స్ ఆధ్వర్యంలో పనిచేసే బ్యాంక్ ఏంటిదంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసే ఆలోచన మొదటిసారిగా ప్రతిపాదించింది అంటే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 2012లో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమావేశ సందర్భంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని ప్రతిపాదించడం అనేది జరిగింది. 2014లో బ్రెజిల్లో పోర్టలేజ్లో జరిగిన 6వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకును స్థాపించినారు. ఈ అభివృద్ధి బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎప్పటి నుంచి కార్యకలాపాలను ప్రారంభించిందంటే జూలై 21, 2015 నుంచి. ప్రారంభంలో ఎంత ద్రవ్యంతో దీన్ని ప్రారంభించారంటే $250 బిలియన్.
అంటే $250 బిలియన్ అంటే సుమారుగా 20.78 లక్షల కోట్లతోటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకి రుణాలు ఇవ్వడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ బ్యాంకులకు ధీటుగా బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంకుని స్థాపించాయి. ఇది సభ్య దేశాలలో మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను సమకూరుస్తుంది. బ్రిక్స్ సాంప్రదాయ స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త చెల్లింపు వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. దీనివలన డాలర్ ఆధారిత వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అంటే డాలర్ యొక్క ప్రాధాన్యతను తగ్గించడంలో కూడా దీని యొక్క లక్ష్యాలలో ఒకటి. అంతర్జాతీయ వాణిజ్యం ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్కు పోటీగా ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేయాలని బ్రిక్స్ దేశాల ప్రధాన నాయకులు సలహాలు చేస్తున్నారు. మరి ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించిన బ్యాంకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? షాంఘైలో ఉన్నది. షాంఘై అంటే ఏ దేశంలో? చైనాలో ఉన్నది. షాంఘైలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం అనేది ఉన్నది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే అంతర్జాతీయ ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, వర్ధమాన దేశాలకు అభివృద్ధి కల్పించడం, బహుళ ధ్రువ ప్రపంచాన్ని ప్రోత్సహించడం మరియు సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం. మరి బ్రిక్స్ 2025 సదస్సులు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏమిటి? ఫస్ట్ వన్ ఏంటంటే సంస్థాగత సంస్కరణలు. సంస్థాగత సంస్కరణలు అంటే ఏంటిది? ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ లాంటివి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతను గురించి బ్రిక్స్ దేశాలు ప్రధానంగా చర్చించడం అనేది జరిగింది. భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బ్రిక్స్ దేశాలు మద్దతు పలికాయి. దేశీయ కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డీడాలరైజేషన్ ప్రయత్నాలు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించాయి. బ్రిక్స్ దేశాల మధ్య ఒకే చెల్లింపుల వ్యవస్థ అంటే సింగిల్ కరెన్సీ ఆర్ పేమెంట్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించి పురోగతిని సాధించడం జరిగింది. అదేవిధంగా శాంతి మరియు భద్రత, ఉగ్రవాదంపై పోరాటం, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే లేదా ఆశ్రయం కల్పించే వారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇటీవల మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది యాత్రికులు మరణించడం జరిగింది. వాతావరణ మార్పులు మరియు సుస్థిర అభివృద్ధి. వాతావరణ మార్పులపై బ్రిక్స్ నాయకత్వ ఎజెండాను స్వీకరించడం జరిగింది. వాతావరణ ఆర్థిక అంశాలపై కూడా చర్చలు జరిగాయి. కృత్రిమ మేధా పాలన అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనకు ఒక ఫ్రేమ్ను ఏర్పాటు చేయడంపై తొలిసారిగా బ్రిక్స్ సమావేశంలో చర్చలు జరిగాయి. ఈ రియో డి జనీరో డిక్లరేషన్లో ఏంటిదంటే పైన పేర్కొన్న అంశాలపై బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను మరియు వైఖరిని తెలియజేస్తుంది. ఇదే సమయంలో ఏమిటంటే బ్రిక్స్ సమావేశం జరుగుతున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని సుంకాలను అదనంగా విధిస్తామని ప్రకటించడంతో బ్రిక్స్ దేశాలలో ఆందోళన మొదలైనది. కొన్ని దేశాలు బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్లు విధించవచ్చని హెచ్చరించడంతో బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా దీనిని ఖండించింది. ప్రపంచంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు గ్లోబల్ సౌత్కు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. అదేవిధంగా ఈ బ్రిక్స్ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఏంటంటే బహుళ ధ్రువ సమ్మిళిత ప్రపంచం ఆవిష్కరించాలి, గ్లోబల్ సౌత్గా వ్యవహరిస్తున్న వెనుకబడిన దేశాలకు మరింత ప్రాధాన్యం లభించాలి, గ్లోబల్ సౌత్ దేశాలు లేకుండా ఉన్న ప్రపంచ స్థాయి సంస్థలన్నీ సిమ్ కార్డు ఉన్న నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ లాంటివి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా బ్రిక్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోజిటరీ ఏర్పాటుకు ఈ సమావేశంలో ప్రతిపాదించడం అనేది జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సాంకేతిక సాధనాల తయారీ కీలక పాత్రలో పోషించే కీలక ఖనిజాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటంలో బ్రిక్స్
కూటమి కీలక పాత్ర పోషించాలి. ఇటీవల 18 రకాల ఖనిజాల కీలక ఖనిజ వనరులకు నిలయమైన చైనా ఇటీవల ఎగుమతులను బాగా తగ్గించడం తెలిసింది. కీలక ఖనిజాలు ఉపయోగాలు ఏంటి అంటే, కీలక ఖనిజాలను ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజ్, డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. మనం లిథియం, నికెల్, గ్రాఫైట్ వంటి ఖనిజాలను క్రిటికల్ మినరల్స్ అంటారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో, విభేదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలని బ్రిక్స్ నిర్ణయించడం జరిగింది. బ్రిక్స్ కు మద్దతునిచ్చే దేశాలకు అదనంగా 10% సుంకాలు విధిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలను బ్రిక్స్ ఖండించింది. ధనిక దేశాల పర్యావరణ పరిరక్షణకు మరిన్ని నిధులు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ బ్రిక్స్ కూటమిలో భారతదేశం యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఏంది అనే విషయం మనం తెలుసుకుందాం. బ్రిక్స్ వ్యవస్థాపక సభ్య దేశాలలో భారత్ ఒకటి. ఇప్పటివరకు భారత్లో 3 సార్లు బ్రిక్స్ సమావేశాలు జరగటం జరిగింది. అవి ఎప్పుడంటే 2012లో 4వ సమావేశం, 2016లో 8వ సమావేశం, 2021లో 13వ సమావేశం జరిగింది. అంటే ఇప్పటివరకు భారతదేశంలో బ్రిక్స్ సమావేశాలు ఎన్ని జరిగినాయి అంటే 3 సమావేశాలు జరిగినాయి. 2012లో, 2016లో, 2021లో జరిగింది. రాబోయే సమావేశం అంటే 18వ సమావేశం కూడా భారతదేశంలో జరుగుతుందనేది ఒక అంచనా. 2012లో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రతిపాదించిన అభివృద్ధి బ్యాంక్ 2015లో షాంఘైలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకుగా ప్రారంభమైనది. ఈ బ్యాంక్ నుంచి అంటే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి భారత్ ఇప్పటివరకు నగర రవాణా, నీటి సరఫరా, పునరుత్పాదక ఇంధనం తదితర మౌలిక సదుపాయాల కోసం దాదాపు $8 బిలియన్ రుణాన్ని పొందింది. దీనికి మొదటి అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు అనేదంటే భారతదేశానికి చెందిన కేవి కామత్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి 2015 నుంచి 2020 వరకు అధ్యక్షులుగా పనిచేయటం అనేది జరిగింది. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షులు అంటే దిల్మా రౌసెఫ్. ప్రస్తుత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షులు అంటే దిల్మా రౌసెఫ్. చైనా, రష్యా దేశాల నేతలతో పాటు ఇరాన్, ఈజిప్ట్ అధ్యక్షులు బ్రిక్స్ సమావేశానికి హాజరు కావటం అనేది కొంచెం ఇబ్బంది కలిగే విషయం. అంటే ఈ సమావేశానికి మనం అడగడానికి కూడా అవకాశం ఉంది. బ్రిక్స్ సమావేశంలో హాజరు కాని నాయకులు లేదా దేశాలు ఎవరు అనేది అంటే చైనా, రష్యా దేశాల నేతలతో పాటు ఇరాన్, ఈజిప్ట్ అధ్యక్షులు హాజరు కాలేదు. బ్రిక్స్ సభ్య దేశాలు ఎన్ని? 11. 11 దేశాలలో ఎన్ని దేశాల నేతలు హాజరు కాలేదు అనేదంటే చైనా, రష్యా దేశాల అధినేతలతో పాటు ఇరాన్, ఈజిప్ట్ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. కీలక సమయంలో బ్రిక్స్ సదస్సుకి 2 వ్యవస్థాపక సభ్య దేశాలను చైనా, రష్యా దేశాలు, అదేవిధంగా ఇరాన్, ఈజిప్టులు గైర్హాజరు కావడం అనేది ఇబ్బందికరమైన విషయం. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. ఆ కోర్టులో బ్రెజిల్కి సభ్యత్వం ఉంది. అంటే తమ భూభాగంలో పుతిన్ అడుగు పెడితే తప్పకుండా ఆయనకి కోర్టుకు అప్పగించాల్సిన అవసరం అనేది ఉన్నది. అందువల్ల ఈయన బ్రిక్స్ సమావేశానికి హాజరు కాలేదు. ఈ సదస్సుకు వర్చువల్ గా హాజరు కావటం అనేది జరిగింది. తనకు బదులుగా రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ బ్రెజిల్కి వెళ్ళారు. కానీ పుతిన్ వీడియో లింక్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. వ్యవస్థాపక సభ్య దేశమైన చైనా అధ్యక్షుడు 2012లో అధికారం చేపట్టిన తర్వాత ప్రస్తుతం ఆయన వయసు ఎంతంటే 72 ఏళ్ళు. ఆయన క్రమం తప్పకుండా ఈ సమావేశానికి హాజరైండు. కానీ ఈ సమావేశానికి జిన్పింగ్ హాజరు కాకపోవడం అనేది ఇదే మొదటిసారి. ఆయన తరపున బీజింగ్ ప్రధానమంత్రి లీ కియాంగ్ హాజరు కావటం అనేది జరిగింది. ఈ బ్రిక్స్ కూటమి సంక్షిప్త సమాచారం మనం తెలుసుకున్నాం. సంక్షిప్తంగా బ్రిక్స్ కూటమి ఎప్పుడు ఏర్పాటైనది? 2006. సభ్య దేశాలు ఎన్ని? 11. బ్రిక్స్ కూటమిలో పెద్ద దేశం ఏంటిది? రష్యా. బ్రిక్స్ కూటమిలో చిన్న దేశం ఏంటిది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అత్యధిక జనాభా గల బ్రిక్స్ దేశం ఏంటిది? భారతదేశం. అత్యల్ప జనాభా గల బ్రిక్స్ దేశం ఏంటిది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. బ్రిక్స్ మొదటిసారిగా సమావేశం ఎక్కడ జరిగింది? 2009లో రష్యా.
చివరి సమావేశం ఎక్కడ జరిగింది అంటే 17వ సమావేశం బ్రెజిల్లో జరిగింది. బ్రిక్స్ మొత్తం జనాభా ఎంత? 324 కోట్లు. ప్రపంచ జనాభాలో బ్రిక్స్ జనాభా ఎంత? 45%. బ్రిక్స్ దేశాల స్థూల జాతీయోత్పత్తి ఎంత? 2.262 లక్షల కోట్లు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ జీడిపి ఎంత శాతం అంటే 26%. IMF లో ఓటింగ్ హక్కులు బ్రిక్స్ దేశాలకు ఎంత శాతం ఉన్నాయంటే 15% అనేది ఉన్నది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ఏ దేశంలో ఎప్పుడు ఎక్కడ జరిగినది అది మనం తెలుసుకుందాం. మొదటిసారిగా బ్రిక్స్ సమావేశం 2009 జూన్ 16న రష్యాలోని ఎకాటెరిన్బర్గ్లో జరిగింది. రెండవ సమావేశం 2010లో ఏప్రిల్ 16న బ్రెజిల్లోని బ్రెజిలియాలో జరిగింది. మూడవ సమావేశం 2011 ఏప్రిల్ 14న చైనాలోని సానియాలో జరిగింది. నాలుగవ సమావేశం 2012 మార్చి 29న భారతదేశంలో న్యూఢిల్లీలో జరగటం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిక్స్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? 2012. ఎన్నవ సమావేశం జరిగింది? 4వ సమావేశం. అదేవిధంగా 5వ సమావేశం 2013లో మార్చి 26, 27 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని డర్బన్లో బ్రిక్స్ సమావేశం జరిగింది. అదేవిధంగా 6వ సమావేశం బ్రెజిల్లో 2014 జూలై 14 నుంచి 16 మధ్య పోర్ట్లేజులో జరిగింది. 7వ సమావేశం రష్యాలోని ఉపాలో 2015 జూలై 8, 9 తేదీల మధ్య జరిగింది. 8వ సమావేశం భారత్లో 2016 అక్టోబర్ 15, 16వ తారీఖులో గోవాలో జరిగింది. 9వ సమావేశం చైనాలో 2017 సెప్టెంబర్ 4, 5 తేదీల్లో జియామెన్లో జరిగింది. 10వ సమావేశం 2018 జూలైలో 25, 27 తేదీల్లో దక్షిణాఫ్రికాలో జరిగింది. 11వ సమావేశం బ్రెజిల్లోని బ్రెజిలియాలో 2019 నవంబర్ 13, 14 తేదీలో జరిగింది. 12వ సమావేశం రష్యాలోని మాస్కోలో 2020 సంవత్సరంలో నవంబర్ 17న జరిగింది. 13వ సమావేశం భారత్లో 2021 సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో జరిగింది. 14వ సమావేశం 2022 జూన్ 23, 24 తేదీల్లో చైనాలోని బీజింగ్లో జరిగింది. 15వ సమావేశం 2023లో ఆగస్టు 22, 24 తేదీల్లో జోహాన్స్బర్గ్లో జరిగింది. 16వ సమావేశం 2024 అక్టోబర్ 22, 24 తేదీలో రష్యాలోని కజాన్లో జరిగింది. 17వ సమావేశం అంటే ఇటీవల జరిగిన సమావేశం 2025 6, 7 తేదీల్లో అంటే 2025 జూలై 6, 7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. రాబోయే సమావేశం 2026లో 18వ సమావేశం భారత్లో జరుగుతుందనేది ఒక అంచనా. బ్రిక్స్ సమ్మిట్ 2025 సంక్షిప్త వివరాలు అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన బ్రిక్స్ సమ్మిట్ వివరాలు. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం బ్రిక్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకునేది ఏంటంటే బ్రిక్స్ సమ్మిట్ 2025 సంక్షిప్త వివరాలు. సమావేశం ఏం పేరు అంటే 17వ బ్రిక్స్ సమ్మిట్. ఈ సంవత్సరం అంటే 2025. ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటిదంటే బ్రెజిల్. ఆతిథ్య నగరం ఏంటంటే రియో డి జనీరో. తేదీలు ఏ తేదీల మధ్య జరిగిందంటే జూలై 6, 7, 2025న జరిగింది. అదేవిధంగా బ్రిక్స్ 2025 థీమ్ ఏంటిది? మరింత సమ్మిళిత మరియు స్థిరమైన పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం. అధ్యక్షత వహించిన దేశం ఏంటిదంటే బ్రెజిల్. ప్రస్తుత బ్రిక్స్ సభ్యులు ఎవరంటే బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, UAE, ఇండోనేషియా అంటే మొత్తం 11 సభ్య దేశాలు సభ్యులుగా ఉన్నాయి. బ్రిక్స్ భాగస్వామి దేశాలు ఏంటి అంటే బెలారస్, బోల్వియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం. ప్రధాన ఎజెండా ప్రాధాన్యతలు ఏంటి అంటే ప్రపంచ ఆరోగ్యం, వాణిజ్యం మరియు ఆర్థికం, వాతావరణ మార్పు, AI పాలన, బహుపాక్షిక శాంతి, సంస్థాగత అభివృద్ధి. ముఖ్యమైన ఫలితాలు రియో డి జనీరోలో ప్రకటన చేయడం జరిగింది. ప్రపంచ దక్షిణ ప్రాతినిధ్య పుష్, AI మరియు వాతావరణ చట్టాలు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మౌలిక సదుపాయాలు మరియు స్థిరత్వ ప్రాజెక్టులకు మద్దతిచ్చే
బహుపాక్షిక బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు, తదుపరి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏంటంటే భారతదేశం. డియర్ స్టూడెంట్స్, మీరు ఇప్పటివరకు బ్రిక్స్ సదస్సు తెలుసుకోవడం జరిగింది. 17వ సదస్సు జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లో రియో డి జనీరోలో జరిగింది. మరి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సంబంధించిన గ్రూపుల్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మరొక వీడియోతోటి మనం కలుసుకుందాం. Thank you for watching.